అందరికీ నమస్కారం. కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి మీద బీజేపీ దాడి చేసింది. ఆయన యొక్క కారు అద్దాలు, దాంతోపాటుగా ఆయన ఉన్న ఆఫీస్లోకి వెళ్ళి ఆఫీస్ను కూడా ధ్వంసం చేసింది. నిజంగా ఒకసారి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చుకుంటే మన తెలంగాణ రాజకీయాలు చాలా హుందాగా ఉంటాయి. చాలామంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో భార్యల్ని, పిల్లల్ని, చెల్లెలను కూడా అవసరమైతే తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి బూతులు పంచాంగం ఉంటుంది, ఒకళ్ళొకరు పర్సనల్ విషయాలను కూడా మాట్లాడుకుంటారు అని చెప్పి కూడా అందరికీ తెలుసు. కానీ తెలంగాణ రాజకీయాలు మనం చూసుకుంటే చాలా హుందాగా ఉంటాయి. ఆంధ్ర రాజకీయాలతో పోల్చుకుంటే ఇక్కడ మాట్లాడుకునే పద్ధతి కానీ దాంతోపాటు కూడా ఏదన్నా అంత దూరం వెళ్ళరు అనే ఒక భావం ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో పోగొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఎలక్షన్కి 2 సంవత్సరాల ముందే రాజకీయ పార్టీలు కథన రంగంలోకి దిగాయని చెప్పొచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డిని చూస్తే కొంచెం వివాదాలతో ముడిపడి ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కొంచెం నోటుదోలు ఎక్కువలాగే మాట్లాడుతూ ఉంటారు ప్రతిసారి కూడా. ఇప్పుడు కూడా బండి సంజయ్ మీద ఆయన మాట్లాడారు, ఆయన అవమానించారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఒకసారి చూసుకున్నట్టయితే ఏంటనేది ఆ విజువల్స్ మనం ఒకసారి చూద్దాము. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు అవసరమా? ఎందుకంటే నిన్న వాళ్ళు చెప్తున్న మాట, బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్కి డ్రగ్ టెస్ట్ చెయ్యాలి అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. దాని తర్వాత పాడి కౌశిక్ రెడ్డి కూడా బండి సంజయ్ మీద చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగానే వీళ్ళు ఇక్కడికి వచ్చి దాడి చేసిన పరిస్థితి కనపడుతుంది. నిజంగా ఎందుకు ఇలాంటి జరుగుతుంది? ఎలక్షన్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పక్క రాష్ట్రంలో తమిళనాడులో విజయ్ అనే ఒక వ్యక్తి ప్రత్యర్థి వర్గాన్ని కానీ ప్రతిపక్షాలను కానీ అక్కడ ఎవరైతే అధికార పక్షాన్ని కానీ ఒక్క మాట కూడా, ఒక్క వివాదాస్పద వ్యాఖ్య కూడా చేయకుండా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. నిజంగా దాన్ని చూసి ఇప్పటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. నిజంగా చూస్తే ఎలక్షన్స్లో విజయ్ ఎంత బాగా మాట్లాడారు. మేబీ 1-2 చోట్ల ఆయన స్టాలిన్ అంకుల్ అని చెప్పి కూడా ఆయన పెద్దగా ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్య ఏదైతే ఉందంటే అదే అని చెప్పొచ్చు. ఆయన పాయింట్ మాట్లాడుకుంటూ వెళ్తే, కరెక్ట్ నిజం మాట్లాడుకుంటూ వెళ్తే సీఎం పీఠం దాకా కూడా ఆయన సీఎం కాబోతున్న పరిస్థితి ఉంది. ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో ఏది పడితే అది మాట్లాడి మీడియా మీద సెన్సేషన్ కోసమో, మీడియా ముందుందని చెప్పి అది ఇది అని చెప్పి బూతులు మాట్లాడి భార్యలను తీసుకొచ్చి, చెల్లెళ్ళని తీసుకొచ్చి పాలిటిక్స్కి సంబంధించి హుందాగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతుంటే రకరకాల వ్యాఖ్యలు, అది ఎవరైనా కావచ్చు, బీజేపీ అయినా కావచ్చు, బీఆర్ఎస్ అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కానీ విమర్శకి ప్రతి విమర్శ ఉండొచ్చు. కానీ దాన్ని ఇంకా ముందుకెళ్ళి ఒక మాట అంటే ఇలా దాడి చేయడం కరెక్టా చెప్పండి? అది ఎవరైనా కానీ. ఇలాగా ఇంటి మీద పడి లోపలికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నిజంగా కరీంనగర్కి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో దీని మీద కేసు పెట్టాలి. చేసింది బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి కౌశిక్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ నా మీద హత్యాయత్నం జరిగింది, నన్ను ఇలా చేశారు, నన్ను అలా చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కౌశిక్ రెడ్డి నీకన్నా ఉండాలి కదా, నువ్వు మాట్లాడేటప్పుడు కూడా కరెక్ట్గా మాట్లాడాలి. పక్కన ఎవరైతే ఉన్నారో ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, హోమ్ మినిస్టర్గా ఉన్నారు. దానికి సంబంధించి కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నిజంగా ఏం మాట్లాడారు పాడి కౌశిక్ రెడ్డి అని మనం ఒకసారి చూద్దాం.
ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే మీకు ఎంతకాలం చూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ గుండె అందుకే అయిందని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి. మీరు తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ పెట్టుకొని తింటూ అందువల్లే మీకు సైడ్ ఎఫెక్ట్ల వల్లే ఎంటుకలన్నీ పోయినాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, ఒక కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు. వాళ్ళని కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగని చెప్పి ఏది పడితే అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. పాడి కౌశిక్ రెడ్డి, దాంతోపాటు బండి సంజయ్ గారు మాట్లాడింది కూడా ఒకవేళ చూస్తే డ్రగ్ టెస్ట్కి రండి ప్రతిసారి. నిజంగా డ్రగ్ టెస్ట్ ఉంటే చేయించండి, ఒకసారి కేటీఆర్ని పిలిచి చేయించండి. మీ కేంద్రంలో మీకు గవర్నమెంట్ ఉంది, లేకపోతే రేవంత్ రెడ్డితో మాట్లాడింది మీకు ఫ్రెండే కదా రేవంత్ రెడ్డి గారు, ఒకసారి పిలవండి, పిలిచి ఆయన కూడా ఒక టెస్ట్ ఏదైనా చేయించండి. మీరు ఇవన్నీ కెమెరాల ముందు ఈ ఓవర్ బిల్డప్లు తప్ప నిజంగా ఏదైనా విషయం వచ్చేతలకే జనాలు పిచ్చోళ్ళు. మీరు జనాలను రెచ్చగొట్టి, తెలంగాణ ప్రజలు చాలా శాంతియుతంగా ఉంటారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళందరూ రెచ్చగొట్టాలనే ప్రయత్నమా? నిజంగా ఉంటే మీరు చేయించండి. అలాగని చెప్పి ఒక మాట బండి సంజయ్ని, దాని తర్వాత మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడి, అసలు పాడి కౌశిక్ రెడ్డి గారు గుర్తుందా ఈ గొంతు మోగబోయింది అని చెప్పి ఒక వీడియో చేసినప్పుడు ఎలక్షన్ అప్పుడు మీకు గుర్తుందా? మీరు ఎలా మాట్లాడారు, ఎలా ప్రాధేయపడ్డారు, తెలంగాణ ప్రజల్ని, హుజూరాబాద్ ప్రజల్ని మీరు ఏ విధంగా వేడుకున్నారు. దాంతోపాటు మీ ఫ్యామిలీ కూడా తీసుకొచ్చి మా నాన్నకు ఓటేయండి, మా నాన్న ఈ ఓటు అయిపోతే కాసేపట్లో ఏదో చేసుకుంటాడు అని చెప్పి, మీరు ఓటు అయిపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పిన వ్యక్తి ఈరోజు మాట్లాడే మాటలు ఇవి. అధికారం రాకముందు ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా. కరెక్ట్ కాదు కదా. ఒకసారి ఈ విజువల్ చూస్తే మరీ దారుణం అనమాట. పోలీస్ ఆఫీసర్లు ఉన్నా కానీ వాళ్ళ ముందే వాళ్ళు కారులను ధ్వంసం చేసి, ఆఫీసులను ధ్వంసం చేసి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత ధైర్యం అని చెప్పాలి చెప్పండి. చూడండి, వీళ్ళే దాడి చేస్తారు, వీళ్ళే షూట్ చేపిస్తారు, వీళ్ళే సోషల్ మీడియాలో పెడతారు. ఎంత ధైర్యం లేకపోతే ఇలాంటి పనులు చేస్తారు. నిజంగా మాట్లాడింది తప్పవచ్చు, నిరసన వేరే రకంగా ఉండాలి కదా. ఏదైనా జరుగుతుంది, ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం ఏంటి? పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అడ్డుకుంటున్నా కానీ వినని పరిస్థితి. అంటే ఏ రేంజ్కి వెళ్ళారు నిజంగా. కరీంనగర్ సంబంధించిన, తెలంగాణలో రాజకీయాలు చాలా హుందాగా ఉంటాయి, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, కౌంటరు కానీ దానికి సంబంధించి ఇచ్చిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి దాడులకు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పక్క స్టేట్లో విజయ్ రాజకీయాలను కొంచెం చేంజ్ చేశాడు. ఆయన వచ్చి మాట్లాడి అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ ఎక్కడైనా కానీ పరుషంగా మాట్లాడలేదు. ఉన్న సమస్యని ప్రజలకి తెలియజేశాడు. ఎక్కడైనా బూతులు మాట్లాడింది కూడా ఒక్క వీడియో కూడా మనం అక్కడ చూసిన పరిస్థితి ఉండదు. కాబట్టి అలాంటి రాజకీయాలు, అలాంటి హుందాగా ఉండే రాజకీయాలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి నిజంగా ఈ యొక్క దాడి మీద ఎవరైతే పోలీస్ అధికారులు నిజంగా వాళ్ళు కేసు నమోదు చేయాలి. ఇలాంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ఫ్యూచర్లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది.